వచ్చేసినా. అక్కడ బ్లూ డ్రెస్ వేసుకున్న అమ్మాయి కనిపిస్తుందా? దాన్ని తీసుకొచ్చి. రే నాకు కొంచెం భయం అవుతుందిరా, రిస్క్ అనుకుంటా ఈ ఏరియా. ఏం పర్లేదురా, నీట్గా అడిగితే నువ్వు చెప్పింది అది. ఓకేరా. వన్ 1807. బాయ్ అన్నయ్య. బాయ్. లైవ్ లొకేషన్ షేర్ చేయి. సరే అన్నయ్య. హలో వామిక, లొకేషన్ మూవ్ అవ్వట్లేదు ఏంది? బైక్ సడన్గా ఆగిపోయింది. డ్రైవర్ సరి చేశాడు అన్నయ్య ఇప్పుడే. ఓ సరే సరే, రీచ్ అయిన తర్వాత కాల్ చేయి. అరే ఇడున్నారా నువ్వు? అరే నాకు భయం వేస్తుందిరా, తొందరరా. ఆమె లోపల కట్టి పడేసిన, తొందరరా ప్లీజ్. అన్నయ్య నేను రీచ్ అయిపోయినా. అవునా, సరే త్వరగా వచ్చాయి. ఓకే అన్నయ్య. బాయ్. అరే ఈ అమ్మాయి ఎవర్రా? రే నువ్వు తీసుకురావాల్సింది ఏ అమ్మాయినేరా? నాకు అక్కడ రోడ్ మీద తిరుగుతూ కనిపించింది, నీకు కాల్ చేద్దామని ట్రై చేసిన. ఓ షిట్, మరి ఈ అమ్మాయిని ఏం చేద్దాం రా? ఉన్నాను లేరా డబుల్ ధమాకా. అరే నాకు ఒకటి అర్థం కాదు, నువ్వు ఇంతమంది అమ్మాయిని ఎట్లా సెట్ చేసుకుంటారా? మాకేం ఒక్కరు కూడా పడరు. ఏం లేదురా, సింపుల్. మెల్లిగా టచింగ్ చేయాలి, ఆ తర్వాత హగ్ అడగాలి. ఇవ్వనన్నదనుకో ఒక సెంటిమెంట్ డైలాగ్ కొట్టాలి, ఇస్తారు. తర్వాత రూమ్కి రమ్మనాలి. అక్కడేదైనా కాదు కూడదు అన్నదనుకో నాపై నమ్మకం లేదా అనాలి. అంతేరా, సింపుల్. ఏమరా బాబు, ఇవన్నీ మీతోటే ఏ పనులు, మా వల్ల ఏ పనులు కావు. సరే కానీ ఆ అమ్మాయి చాలాసేపటి నుంచి లోపల కట్టి పడేసింది, పద. సరేదా. రే అమ్మాయిని అట్లా కట్టేసినావు అంటే అది కళ్ళతో చూసి నోరుతో అరుస్తుందని అట్లా కట్టి పడేసిన. సరే నువ్వు వెళ్ళు. సరే కానీ నేను అప్పట్లో కూడా ఫుడ్ తీసుకొని వస్తా, నువ్వు అప్పట్లో కూడా కానిచ్చేసా. రే బయట నుంచి లాకేసాలరా. వస్తే ఎంతసేపే రావే, నేను బయటికి వెళ్ళాలి, టైం అవుతుంది. వస్తున్నా.
బ్రా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు నువ్వు పాపం రా అమ్మాయిలు. మీరంటే వాళ్ళు ప్రేమ పేరుతో రేప్ చేసి బయట ఎవరు తెలియని వాళ్ళు అమ్మాయిని రేప్ చేసి రిలేటివ్స్ పేరుతో రేప్ చేసి మాలాంటి వాళ్ళు డోర్ మూవ్ చేస్తారు. రోడ్డు మీద ఎవరు తెలియని వాళ్ళు 5 నిమిషాల సుఖం కోసం మాలాంటి వాళ్ళ జీవితం మొత్తం ఎందుకు నష్టం చేస్తారు? మీ అక్కలు మీ చెల్లెళ్ళు అమ్మాయిలా వేరే వాళ్ళు కాదా? మా డ్రెస్ ఎలా వేసుకోవడం నేర్పించే ముందు మీలాంటి వాళ్ళకి అమ్మాయిని ఎలా చూడాలి నేర్పించాలి. ఏ మేము కంప్లైంట్ ఇవ్వట్లేమనే కదా మీకు ఈ ధైర్యం? చేస్తాం. ఇప్పుడు నేను చేస్తా, ఆ అమ్మాయి కూడా చేస్తుంది. మీలాంటి వాళ్ళు బ్రతకూడదు. వాడు అన్నయ్య అయినా సరే.